తెలంగాణలో మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుద్ది. జిఆర్ఎల్ రాకముందే మార్క్స్ వచ్చినప్పుడే వెంటనే 430 వచ్చినాయా, 420 వచ్చినాయా, 450 వచ్చినాయా, ఇంటికి పిలిచి అమ్మాట ఈ మాట చెప్పి ఒకసారి కలవడానికి రమ్మ అని పిలిచి వాళ్ళ దగ్గర చదువుకోపోయినా. అశోక్ నగర్లో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇప్పుడు జిఆర్ఎల్ కూడా చెల్లదంటున్నారు. మళ్ళీ మీరు రక్తం తాగడానికి రెడీ అవుతున్నారా? గ్రూప్ 1 మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలి. ఈరోజు మనం చూసాం. సో హైకోర్టులో దీనికి సంబంధించిన తీర్పు వచ్చింది. గ్రూప్ 1 రివాల్యుయేషన్ చేయాలి, 8 నెలల లోపల రివాల్యుయేషన్ చేయాలి, లేకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి. ఓకే, సో దీనికి సంబంధించి ఏదైతే మార్చ్లో రిలీజ్ అయిన జిఆర్ఎల్ లిస్ట్ ఉందో అది చెల్లదు. అయితే అశోక్ నగర్లో మళ్ళీ పేద విద్యార్థుల్ని మళ్ళీ డబ్బులు దండుకోవడానికి కొత్త టెస్ట్ సిరీస్ల పేరుతోటి, కోర్సుల పేరుతోటి, క్రాష్ కోర్సుల పేరుతోటి, ఎందుకంటే 8 నెలల్లో రీవాల్యుయేషన్ యాజ్ పర్ కొంతమంది మాట్లాడుతున్న దాన్ని బట్టి రీవాల్యుయేషన్ పాసిబుల్ అవ్వకపోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది. తెలంగాణలో మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుద్ది. సో దీనికి సంబంధించి మళ్ళీ పిల్లల్ని అశోక్ నగర్లో డబ్బులు పిండుకోవడానికి రెడీ అవుతున్న ఇన్స్టిట్యూట్స్. కనీసం జిఆర్ఎల్ అన్న కాదు, జిఆర్ఎల్ రాకముందే మార్క్స్ వచ్చినప్పుడే వెంటనే 430 వచ్చినాయా, 420 వచ్చినాయా, 450 వచ్చినాయా, వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది, నీకు కంపల్సరీ మామూలుగా గ్రూప్ 1 పోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి ఎవరైతే మాట్లాడే పెద్ద మనుషులు, లేకపోతే భలే కొట్టేవే ఇంటికి పిలిచి అమ్మాట ఈ మాట చెప్పి ఒకసారి కలవడానికి రమ్మ అని పిలిచి వాళ్ళ దగ్గర చదువుకోపోయినా. ఓకే, ఈ గ్రూప్ 1 ర్యాంకర్స్ కనీసం టెస్ట్ సిరీస్ తీసుకోలేదు, వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోలేదు, కోచింగ్ తీసుకోలేదు, ఏం తీసుకోలే. జస్ట్ కలిసి రావని చెప్పి ఒక సింపతి గేమ్ ప్లే చేసి ఒక పెద్ద మేడము, లేకపోతే ఇంకొక పెద్ద సార్ కానీ ఇంకెవరైనా కానీ ఇక్కడ ఏం చెప్తారు వాళ్ళందరి సమాధానం? అశోక్ నగర్లో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇప్పుడు జిఆర్ఎల్ కూడా చెల్లదంటున్నారు. మళ్ళీ మీరు రక్తం తాగడానికి రెడీ అవుతున్నారా? మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సరే, రీవాల్యుయేషను రీ ఎగ్జాము ఖచ్చితంగా రీవాల్యుయేషన్ పాసిబిలిటీ కాదని చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజెంట్ రీ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇమీడియట్గా దీనికి సంబంధించి మీరు ఐధైర్యపడొద్దు, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ డబ్బులు కట్టండి, మీ పేరుతో ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాం, పెద్ద బిల్డింగ్, మీ పేరుతో పెద్ద కారు కొనుక్కుంటాం. అవునా? అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టేదానికి ఛాన్స్ ఉంది, లేదా ఇన్స్టిట్యూట్లో ఏమో టెస్ట్ సిరీస్ పేరుతో, క్రాష్ కోర్స్ పేరుతో మళ్ళీ దీని మీద డబ్బులు దండుకునే ప్రక్రియ మళ్ళీ మొదలవుతుంది. ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఇవ్వద్దు, అందరికీ ఇవ్వనంటలే, మెయిన్స్ రాసిన ప్రతి అభ్యర్థికి ఉచితంగా కోచింగ్ ఇవ్వండి. ఎవరైతే ర్యాంకులు రాకముందే, ఉద్యోగాలు రాకముందే, కనీసం జిఆర్ఎల్ కూడా రాకముందే, జిఆర్ఎల్ వచ్చిన కూడా నేను అడుగుతా ఉన్నా. జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ప్రమోషన్ చేసుకున్న ఇన్స్టిట్యూట్స్ని అడుగుతున్నా. జిఆర్ఎల్ రాకముందే ఓవర్ యాక్షన్ చేసిన పెద్ద సార్లు కూడా అడుగుతున్నా, పెద్ద మనుషులు కూడా అడుగుతున్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫ్రీగా కోచింగ్ ఇవ్వండి. ఇప్పుడు కొంతమంది కమెంట్స్, వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఇంకో కమెంట్స్ పెట్టచ్చు, నువ్వు ఇప్పిస్తావా అని. సాధ్యమైనంత వరకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా. కనీసం ఫ్రీ అంటే ఫీ వాళ్ళు ఇవ్వలేకపోతే చాలా వరకు మెయిన్స్ రాసిన ప్రతి ఒక్క, అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు స్టూడెంట్కి కూడా మ్యాక్సిమం డిస్కౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ నన్ను కాంటాక్ట్ అయితే కుదిరితే ఫ్రీగా ఇప్పిస్తా. ఒక 10 మందికి అయితే ఇప్పించగలుగుతా ఖచ్చితంగా. నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్తో ఒక 10 నుంచి 15 మందికి నేను ఖచ్చితంగా ఫ్రీగా ఇప్పిస్తా. ఏదో ఒకటి చేసి మాట్లాడైనా నేను ఇప్పిస్తా. సరే, దీని గురించి పక్కన పెడదాం, ఇది అప్రస్తుతం. ఇప్పుడు టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది, సైడ్ ట్రాక్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే అశోక్ నగర్లో స్టూడెంట్స్ మీద బతికే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ చిత్తశుద్ధి ఉంటే ఫ్రీగా ఇవ్వండి. అట్లీస్ట్ గ్రూప్ 1, అట్లీస్ట్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇవ్వండి, అట్లీస్ట్ ఒక క్రాష్ కోర్స్ ఏదైతే ఫ్రీగా ఇవ్వండి. ఎవ్వరు మాట్లాడరు, ఎవరి పాటికి తేలుగుట్టిన దొంగల్లాగా పిల్లల్ని దోచుకోవడమే పని. ఏమన్నా మాట్లాడితే బెదిరిస్తారు. తెలంగాణ పేరు చెప్పి కొంతమంది బెదిరిస్తారు. కానీ తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ విద్యార్థులను దోచుకుంటున్న ఇన్స్టిట్యూట్స్ని ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాని పరిస్థితి. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే సంవత్సరాల తరబడి మళ్ళీ గ్రూప్ 1ని నమ్ముకొని ప్రిపేర్ అవ్వాలా వద్దా, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అంటే డ్రాప్ అవ్వమని నేను చెప్పట్లేదు,
అలాగని చెప్పి కంటిన్యూగా నేను చెప్పట్లేదు. మీ ఫైనాన్షియల్ పరిస్థితి, మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఏంటో మీకే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూటే కాదు, మళ్ళీ అశోక్ నగర్లో హాస్టల్గా డబ్బులు కట్టాలి. అశోక్ నగర్లో కొన్ని హాస్టల్స్ అయితే చెప్తున్న ఇంత దారుణంగా ఉన్నాయంటే కనీసము ఫ్రీగా ఒక 2 అడుగులు వేయడానికి కూడా ప్లేస్ ఉండదు హాస్టల్ రూమ్స్. అలాంటి క్రిక్కిరిసిన రూమ్లో సరిగ్గా వెంటిలేషన్ లేకుండా ఊపిరాడకుండా ఉంటూ మళ్ళీ అక్కడ స్టడీ హాల్కి డబ్బులు ఖర్చు పెడుతూ మళ్ళీ దాంతోపాటు దానికి సంబంధించిన అక్కడ ఆ హాస్టల్లో ఫుడ్ నచ్చక బయట మళ్ళీ టిఫిన్ సెంటర్కి డబ్బులు ఖర్చు పెడుతూ చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంటే ఒక ఇన్స్టిట్యూట్ గురించే కాదు. అండ్ అశోక్ నగర్లో మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 పేరుతో దందా మొదలు పెడితే 100% చెప్తా ఉన్నాను, మీరు చాలా తక్కువ ఖర్చుతో పెట్టండి. మినిమం టు మినిమం చాలా తక్కువ ఖర్చుతో పెట్టండి. తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా అయి ఉండొచ్చు, ఓకే, మీరు అంత పెద్ద తురుంఖాన్ అయినా అయి ఉండొచ్చు. మీరు కానీ ఎక్కువ ఫీజులు పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా CYC నుంచి మీరు అంతకుముందు GRL ఏదైతే ప్రమోషన్ చేసుకున్నారు కదా, ఆ తర్వాత లేకపోతే GRL ముందు ప్రమోషన్ చేసుకున్నారు కదా, అవన్నీ కూడా నేను బయట పెడతాను. అవన్నీ కూడా బయట పెట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. సాధ్యమైనంత వరకు పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. తక్కువ ఖర్చుతో ఒకవేళ కుదిరితే ఫ్రీగా ఇవ్వండి. ఒకవేళ కుదరకపోతే మినిమం చాలా తక్కువ ఫీజు తోటి వాళ్ళు ఎలాగైనా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళకుంటే సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నిజంగా అశోక్ నగర్లో చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రూప్ 1 కోచింగ్ సెంటర్ కానీ ఒక UPSC కోచింగ్, జనరల్ UPSC కోచింగ్ వాళ్ళే గ్రూప్ 1 కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి పిల్లలకి ఇబ్బంది కలగకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్టూడెంట్స్ కూడా బ్లంట్గా ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం ఇట్లాంటి చేయొద్దు. 1-10 సార్లు ఆలోచించండి. మళ్ళీ గ్రూప్ 1 జరిగినా ఇంకెన్ని సంవత్సరాలు ఇది కంటిన్యూ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ రాశారు. ముందు వెనక 1-10 సార్లు ఆలోచన చేసి ఫినాన్షియల్ కండిషన్ అన్నీ ఆలోచన చేసి ఈ మోటివేషన్ చూసేసి ఊపు వచ్చేసింది ఇంకో 2 మార్కులు ఇంకో 10 మార్కుల్లో నేను మళ్ళీ కొట్టేస్తాను కాకుండా మన ఫైనాన్షియల్ పరిస్థితిని తెలుసుకొని ఇంకెన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తారు, ఇంకెంతో మీరు బేర్ చేయగలుగుతారు, ఇంకెంతకాలం తల్లిదండ్రులు డిపెండ్ అవుతారు, ఒకసారి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.